గీతను చంపకుండానే చంపేశానని అబద్ధం చెప్పాను. చంపలేనని చెప్పాను. అమ్మో, అమ్మ నన్ను చంపేస్తుంది. ఎరా గీతను ఎక్కడ చంపావు? అడవిలోకి ఎక్కించుకెళ్ళి ఆటోలో చంపానమ్మా. అడవిలోకి ఎక్కించుకోవడం ఏమిట్రా అంట్ల వెధవా? అయ్యో, ఆటోలో ఎక్కించుకెళ్ళి అడవిలో చంపుంటాడు అంతే కదా బావగారు? అవునవును, శిరీష చెప్పింది కరెక్ట్. బావగారు, నేను శిరీషని కాదు, లతని. ఓ సారీ, మందు తాగలేదు కదా, కన్ఫ్యూజ్ అయ్యా. సర్లేరా, ఇంతకీ ఆ గీతను ఎక్కడ చంపావో గుర్తుందా? మర్చిపోయావా? మర్చిపోవడానికి నేను మామూలు మనిషినా అమ్మా? మండి మనిషిని. పర్ఫెక్ట్ గా గుర్తుంది. గీతని శ్వేతని అడవిలో తీసుకెళ్లి కత్తితో కషా 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 అని పడిచేశాను. పొడిచావా? అదేంట్రా, నిన్నడిగితే తాడుతో ఊరేశానన్నా? అలా అన్నానమ్మా. అయితే ఊరేసి ఉంటానమ్మా. ఉంటానా అంటే ఎలా చంపావో నీకే గుర్తులేదా? బాగా గుర్తుందమ్మా. పట్టపగలు చేసిన మర్డర్ ఎలా మర్చిపోతానమ్మా? వెళ్ళింది అర్ధరాత్రి కదా, మరి పట్టపగలంటారేంటి బావగారు? అంటే తాగుపోతుకి పగలి రాత్రి తేడా లేదు కదా. నిజం చెప్పరా, గీతని చంపావా లేదా? డౌటా అమ్మా? కావాలంటే గీత కనపడినప్పుడు అడుగమ్మా, చచ్చింది లేదో చెప్తుందమ్మా. కనబడినప్పుడు అడగాల? చస్తే ఎలా కనబడుతుందిరా? ఏమోనమ్మా, గీత మాత్రం చచ్చిపోయిందని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానమ్మా? గీత స్వయంగా చెప్పింది. నేను చచ్చిపోయాను పెదనాన్న గారు అంది. అప్పుడే బతుకున్న శవాన్ని వదిలేసొచ్చానమ్మా. బతుకున్న శవమా? కన్ఫర్మ్ నీకు మంది ఎక్కువయ్యి చంపకుండానే చంపావనుకున్నావురా? పిచ్చమ్మా, నేను చంపకపోయినా ఏదో జంతువు చంపేసి ఉంటుందమ్మా. అన్నయ్య గారు, అర్థమైపోయింది. ఈయన చంపకుండా జంతువుల కోసం వదిలేసొచ్చారు. జంతువులు నన్ను వదిలేసినప్పుడు నేను ఏదో ఒకటి వదిలేయాలి కదమ్మా. అందుకనే గీతను వదిలేశా. వెధవ జన్మ, తాగుబోతు వెధవ. నిన్ను నమ్మి పని అప్పగించాను చూడు. నన్ను 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 దీత 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 కొట్టుకోవాలరా? ఉసేయ్, పదండి, కనీసం గీతనైనా వెతుకుదాం, ఆ డబ్బులైనా వస్తాయి. పదరా. పోదామమ్మా.